బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. అటు చిత్తూరు జిల్లా మదనపల్లె కేసుకు సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఇక ఆ కేసుకు సంబంధించిన నిందితుడు పోలీసుల అదుపులో లేడని చెప్పారు డీఐజీ. హత్యకు గురైన బాలిక మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది అన్నారు డీఐజీ. జిల్లా ఆసుపత్రిలో మృతదేహానికి కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, సబ్ కలెక్టర్ కళ్యాణి, కడప ఎస్పీ నచికేత్, విశ్వనాథ్ దగ్గరుండి పోస్ట్ మార్టం పూర్తి చేయించారు. బాలిక తల్లిదండ్రులతో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితుడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీనిచ్చారు. నిందితుడిని వదిలిపెట్టొద్దని బాలిక కుటుంబ సభ్యులు అతడిని ఎన్కౌంటర్ చేయాలని సీఎం చంద్రబాబును కోరారు. మదనపల్లిలోని నీరుగట్టువారిపల్లిలో 7 ఏళ్ల రిషికా ప్రియకు పక్కింట్లో ఉండే కులవర్ధన్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. బాలికపై అత్యాచారం చేసి అనంతరం డ్రమ్ములో ముంచి హత్య చేశాడు. సోమవారం సాయంత్రం నుంచి బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసరాలు మొత్తం గాలించారు. బాలిక ఆచూకీ లభించకపోవడంతో చివరకు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాత్రంతా బాలిక కోసం వెతికిన కుటుంబ సభ్యులు చివరకు ఇంటి వెనుక ఉండే కులవర్ధన్ ఇంటికి తాళం వేసి ఉండటంతో అనుమానంతో తలుపులు పగలగొట్టగా ఇంట్లోని ఒక డ్రమ్ములో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. గంటల కాడ మా అత్తలు చూసుకున్నారండి సార్. అంత చుట్టుపక్కల అంతా వెతికినారు. నేను 5:30 డ్యూటీ నుంచి ఫోన్ చేసిన, ఏం చేస్తారు లేదు పిల్లోళ్ళు సరేలే వస్తుంది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి పడిపోయింటుంది అనుకున్నాను. ఇంటికి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి ఎవరూ రాలేదు అంటే మళ్ళీ 7-7:30లో పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి చెక్ చేసినారు. నేను ఒక్క అర్ధగంట వాడిని డోర్ పగలగొట్టేసినా బాగుండు సార్. డౌట్ వచ్చింది నాకు, ఆ పక్కల చుట్టుపక్కల చూడండి సార్ అన్న. ఆ డోర్ పగలగొట్టేసినా తెలిసిపోయింది, సరిపోయింది. నా బిడ్డ నాకు దొరికింది సార్ ఈరోజు. ఇక బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన వ్యక్తి తమ ఆధీనంలో లేడు అంటూ కూడా డీఐజీ చెప్పిన సందర్భాలను కూడా మనం చూసాము. మరి ఆ వ్యక్తి ఎక్కడున్నారు, ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ తో డీఐజీతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ప్రవీణ్ గారు ఇక్కడికి వచ్చి మొత్తం పరిస్థితిని సమీక్షించారు. మనతో ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. సార్, అమ్మాయి మృతి వెనుక ఎలాంటి కాజ్ ఉందని మీరు అనుకుంటున్నారు? కాజ్ ఆఫ్ డెత్ డ్రౌనింగ్ అండి. సెక్షువల్ అసాల్ట్ వాజ్ ప్రెజెంట్. సార్, అతను మీ అదుపులో ఉన్నాడని ఉదయం నుంచి ప్రచారం అది నాకు ఇంకా తెలియదండి. ఇప్పుడైతే రావటం అయితే జరిగింది. అసలు అతను ఎవరు ఏంటి, ఎవరున్నారు ఏంటి అనేది ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇప్పుడు దానికి ఆల్రెడీ టీమ్స్ అయితే తిరుగుతున్నాయని అయితే సమాచారం ఉంది. ఖచ్చితంగా అతన్ని పట్టుకుని అతి కఠినంగా శిక్ష పడే విధంగా చేస్తాం. సార్, ఉదయం నుంచి గొడవ జరిగిన ఏదైనా అసాంఘిక శక్తులు ఉన్నాయా? అది కొంచెం మోటివేటెడ్ లాగే కనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు జరిగింది దురదృష్టకరమైన సంఘటన, కానీ ఏ సంబంధం లేని ఆటో డ్రైవర్లు ప్లే కార్డులతో రావటం, లేకపోతే లెఫ్ట్ పార్టీస్ రావటం, లేకపోతే ఇంకేదో ఒక పార్టీ ఉంటుంది ఇట్లాంటి ఇలాంటి యాక్టివిటీస్ చేసే వాళ్ళందరూ వచ్చి ధర్నాలో కూర్చొని స్లోగన్ చేయడం అంతా చూస్తే ఇది డెలిబరేట్గా కొంతమంది ఈ సిచ్యువేషన్ ఇక్కడ ఎక్స్ప్లాయిట్ చేసి ఇప్పుడు 6-7 అవర్స్ బెంగళూరు హైవేని జామ్ చేయటం, ఇదంతా కొంతమంది కావాల్సుకుని కూడా చేసినట్టయితే ఉంది. దానిపైన కూడా మేము చర్య తీసుకుంటామండి. ప్రశాంతమైన మదనపల్లిలో ఈ గంజాయి ఈ మధ్య కాలంలో ఎక్కువగా పట్టుబడింది. గతంలో ఉన్న వ్యవహారం ఇప్పటికీ కొనసాగుతుందని స్థానికులు అంటున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
గంజాయి మీద అన్నమయ్య జిల్లా పోలీసు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టిందండి. ఇటీవల వారం క్రితం కూడా 200 కేజీలు సుమారుగా గంజాయి పట్టుకోవడం జరిగింది. అదే మాదిరిగా ఇక్కడ ఈ కాలేజెస్లో ఈ రీటైల్గా అమ్మే ముఠాను కూడా ఒక 15 మంది వరకు కూడా మనం పట్టుకోవడం జరిగి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దాని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ అన్నీ కూడా మేము చాలా క్లుప్తంగా ఇక్కడైతే కన్జంప్షన్ ఉందండి ఈ ఏరియాలో. బికాజ్ ఇక్కడ టమాటా మార్కెట్ ఉండటం, తర్వాత ఈ మగ్గాలు ఉండటం, అవుట్ సైడ్ పీపుల్ వచ్చి ఉండటం వల్ల అయితే జరుగుతుంది. దాని మీద చాలా మనం పకడ్బందీ వ్యూహంతో దాని మీద ముందుకు వెళ్తున్నాం అండి. ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ ఏరియాస్ హాట్స్పాట్స్ అన్ని ఐడెంటిఫై చేసి కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ చేసి కూడా ఇంకా కఠినంగా వ్యవహరిస్తాం. అంటే సబ్ కలెక్టర్ కళ్యాణ్ గారు ఉన్నారు మేడం, ఆ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సాయం అందించారు? డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఏదైతే జరగాలో అది ఖచ్చితంగా చేస్తామండి కంప్లీట్లీ. అయితే ఏదైతే డిఐజీ కోయ ప్రవీణ్ గారు చెప్తున్నట్లు పూర్తిగా అమ్మాయి మీద అత్యాచారం, ఆ తర్వాతనే నీటిలో ముంచి చంపివేశాడని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఫోక్సో మీద హత్య మీద కేసులు నమోదు చేశాం. అదేవిధంగా అతను ప్రస్తుతం తమ అదుపులో ఉన్నాడా లేదా అన్న విషయం తర్వాత చెప్తామని కూడా చెప్తున్నారు. రేపు మరోసారి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాతనే పూర్తిగా అసలు ఏం జరిగిందన్న విషయాన్ని బయటికి తెలియజెప్తామని అంటున్నారు. రేపు ఉదయం 6 గంటల తర్వాత మొత్తం రేపు మరోసారి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక సహకారం గురించి కూడా, వారి కుటుంబానికి అందే సాయాన్ని గురించి కూడా ప్రభుత్వ పెద్దలు ప్రకటిస్తారంటూ కూడా ఏదైతే సబ్ కలెక్టర్ కళ్యాణ్ గారు అంటున్నారు. దామోదర్ మదనపల్లి ఆసుపత్రి